మేము జెడ్పీహెచ్ఎస్ మక్తబూపత్పూర్ మెదక్ డిస్టిక్ అక్కడ నుంచి ఇక్కడికి మా స్కూల్ టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి ఎక్స్పీరియం బొటానికల్ పార్క్కి తీసుకురావడం జరిగింది. అయితే ఈ పార్క్ గురించి మేము చాలా ప్లేసెస్ హైదరాబాద్లో సర్చ్ చేసాము, కానీ మాకు పిల్లలకు మెయిన్గా నేచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచో అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని ట్రీస్ని తీసుకొని వచ్చారు, అదేవిధంగా కొన్ని డెడ్ ప్లాంట్స్ అంటే ఎండిపోయిన చెట్లను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి చాలా క్రియేటివ్గా వీటిని ఎగ్జిబిట్ చేశారు. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చూపిస్తే వాళ్ళ లోపల కూడా నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. సో ఏ విధంగా ఈ క్రాఫ్టింగ్ ప్లాంట్స్ని ఏ విధంగా చేయొచ్చు, ఇంత అందంగా కూడా మనము ఈ ప్లాంట్స్ని దాన్ని తీర్చి అంటే అలా చేయొచ్చు క్రియేటివ్గా అనేసి చాలా చక్కగా వాళ్ళకు నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఎక్స్పీరియం పార్క్ను మేము ఎంచుకోవడం జరిగింది. మేము ఇదంతా కూడా యూట్యూబ్లో చూసి ఇక్కడ వీళ్ళను ఎండి గారిని మేము సంప్రదించాము. వాళ్ళు నిజంగా చాలా ఫస్ట్ టైం మేము వాళ్ళను ఫోన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ అయితే మేము చాలా థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు మాకు ఫుడ్ కూడా సప్లై చేస్తామని చెప్పినారు. ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉండి ప్రతి ప్లాంట్ గురించి చెప్పడం జరిగింది. మా స్టూడెంట్స్ అయితే చాలా బాగా నేర్చుకున్నారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లాంట్ గురించి వాళ్ళకు వివరంగా ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు ఆ ప్లాంట్స్ గురించి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు పిల్లలు చాలా నేర్చుకున్నారు ఒక్కొక్క ప్లాంట్ గురించి. సో థ్యాంక్ఫుల్ టు ద ఎక్స్పీరియం పార్క్ మెంబర్స్కి కానీ ముఖ్యంగా ఎండి గారికి ఇంత చక్కని ఆలోచన ఈ విధంగా ఇప్పుడున్న జనరేషన్లో ఈ సొసైటీలో ఈ నేచర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడము అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు them and thankful to the Experium Park team and to the MD and to everyone. Thank you.